మీకా గ్రంథము అధ్యాయము 7 పరిశుద్ధ వచనములు 14, 15 మరియు 18 నుండి 20 వరకు. ప్రభు, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను. వారి చుట్టూ పాలు తేనెలు జాలు వారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలము నందు వలె బాషాను గిలాదు మైదానముల లోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రాణములతో మిగిలియున్న నీ స్వకీయ ప్రజల తప్పులను మన్నించు నీ వంటి ప్రభుడెవరు? నీ ప్రజల తప్పులు మన్నింతువు, మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరల నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వము మా పితరులైన అబ్రహాము యాకోబులకు వాగ్దానము చేసిన సత్యమును దయను నీవు చూపింతువు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి సువార్త అధ్యాయము 12, 46 నుండి 50 వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, నీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.